ఫ్రెండ్స్, మన భూమి మీద ఉన్న మహాసముద్రాలలో చాలా భయంకరమైన చేపలున్నాయి. కానీ కొన్ని చేపలు మాత్రం చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తూ మన కళ్ళను ఇట్టే మోసం చేస్తాయి. ఎందుకంటే అవి చూడ్డానికి చాలా అందంగా ఉన్నా కానీ అవి చాలా భయంకరమైన చేపలు. కొన్నిసార్లు వాటి వల్ల మన ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అలాంటి అతి భయంకరమైన చేపల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. నెంబర్ 10, క్యాండెలా ఫిష్. ఇది చూడ్డానికి చాలా భయంకరమైన చేపలా కనిపించకపోయినప్పటికీ ఇది చాలా భయంకరమైన చేప. ఈ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చేపల్లో ఇది కూడా ఒకటి. ఇది చాలా చూడ్డానికి చిన్నగా ఉంటుంది. ఎంత చిన్నగా అంటే ఇది కేవలం ఒక టూత్పిక్ అంత మాత్రమే ఉంటుంది. కానీ ఇది చాలా డేంజరస్. ఎంత డేంజరస్ అంటే ఇది మన శరీరంలోకి ప్రైవేట్ పార్ట్ ద్వారా లోపలికి వెళ్ళి రక్తస్రావం అయ్యేలా చేస్తుంది. దీన్ని బయటకు తీయాలంటే ఒక్కోసారి సర్జరీ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇలాంటి చేపలు మన భూమి మీద చాలా ఉన్నప్పటికీ ఇది చూడ్డానికి చిన్నగా ఉన్న చాలా భయంకరమైన చేప. ఇది ఎక్కువ మనకు అమెజాన్ పరివాహక ప్రాంతాల్లోని మంచినీటి సరస్సుల్లో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 9, టైగర్ ఫిష్. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రెడిటర్లో ఇది కూడా ఒకటి. ఇది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. చాలా పెద్ద చేప కూడా. ఇది చూడాలంటే దీని యొక్క పళ్ళు అనేది చాలా షార్ప్గా ఉంటాయి. ఈ పళ్ళతో దాని యొక్క పెద్ద పెద్ద జంతువులను వేటాడగలదు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని సైజు కన్నా పెద్దగా ఉన్న జంతువులను ఇది ఈజీగా వేటాడగలుగుతుంది. దీని పళ్ళు అనేవి చాలా షార్ప్గా ఉండడం వల్ల ఒకసారి ఏదైనా పాటును పడితే ఆ పాటు మొత్తం ఊడొచ్చే విధంగా ఉంటుంది. ఇది ఎక్కువగా మనకు ఆఫ్రికా కంట్రీలో కనిపిస్తుంది. ఈ ప్రపంచంలోనే అతి భయంకరమైన చేపలలో ఇది కూడా ఒకటిగా మనం చెప్పొచ్చు. నెంబర్ 8, ఫిరానాస్. మనం చాలా సినిమాలలో ఫిరానాస్ ఎంత డేంజరసో మనకు చూపించారు. ఇవి చాలా డేంజరస్ అయిన చేపలు. వీటికి గనక మనం ఏదైనా మాంసాన్ని గిట్లా వేసినట్లయితే కేవలం బోన్స్ మాత్రమే మిగిలే విధంగా ఇవి పూర్తిగా తినేస్తాయి. ఇవి ఎక్కువగా మనకు సౌత్ అమెరికాలో మంచినీటి నదుల్లో మనకి ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి అంత యూనిక్గా ఉండడానికి కారణం వీటి యొక్క పళ్ళ వరుస. ఇవి కేవలం డైమండ్ షేప్ లాగా ఉంటుంది. ఇది మాంసాన్ని చీల్చడంలో ఇది ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఇవి చాలా డేంజరస్. వీటి వేట కూడా చాలా విపరీతమైన స్పీడ్తో కదులుతూ వాటి యొక్క ఎరను ఈజీగా పట్టేసుకోగల శక్తి వీటికి ఉంది. అందువలన ఇవి చాలా డేంజరస్. కానీ మనకు సినిమాల్లో చూపించినట్టు అన్నీ కూడా మనకు ప్రమాదకరమైన చేపల్లాగా కావు. మనుషుల మీద దాడి చేయవు. ఇవి కేవలం కొన్ని మాత్రమే చేస్తాయి. అవి రెడ్ హెయిల్డ్ ఫిరానస్ మాత్రమే మనుషుల మీద దాడి చేస్తాయి. ఇవి చాలా వరకు అతి భయంకరమైన చేపల్లో ఇవి కూడా మనకు చెప్పవచ్చు. నెంబర్ 7, యురానోస్కోబిటా. చూడడానికి పేరు చాలా విచిత్రంగా ఉంది కదా. ఇది చూడడానికి విచిత్రంగా ఉన్న దీని స్టైల్ కూడా యూనికే. ఎందుకంటే ఇది వేటాడే విధానం అనేది చాలా యూనిక్గా ఉంటుంది. ఎంత యూనిక్గా అంటే దీని బాడీని మొత్తం పూర్తిగా తన ఇసుకలోకి కప్పిపెట్టి కళ్ళను మాత్రమే బయటకు ఉంచి తన ఎర కోసం వేచి చూస్తుంది. ఎర దగ్గరికి రాగానే ఒక్కసారిగా వాటి మీద అటాక్ చేయడం ద్వారా వాటిని ఒక్కటేసారి మెస్మరైజ్ చేసి వాటి ఆహారాన్ని సంపాదించుకోగలుగుతుంది. ఒకవేళ తప్పించుకున్నా కానీ దీని యొక్క పళ్ళలోని విషం అనేది ఆల్రెడీ ఆ చేపలోకి ఇంజెక్ట్ కావడం వల్ల అది చనిపోయే ప్రమాదం ఉంది. అతిపెద్ద ప్రెడిటర్లో ఇది కూడా ఒకటిగా మనం చెప్పవచ్చు. బారామూడా. ఈ బారామూడా అనే చేప ఈ ప్రపంచంలోనే అతి ఫాస్ట్గా ఈదే చేపల్లో ఇది కూడా ఒకటి. ఇది చాలా వేగంగా కదులుతూ తన యొక్క పళ్ళతో ఎరను ఈజీగా పట్టుకుంటుంది. ఇది అంత ఫాస్ట్గా కదులుతుంది. దీని యొక్క వేటాడే టెక్నిక్ చాలా యూనిక్గా ఉంటుంది. ఆ వేటాడే టెక్నిక్ ఏంటంటే స్పేర్ టెక్నిక్. ఈ స్పేర్ టెక్నిక్ ఏంటంటే స్పీడ్గా వెళ్ళి దాని యొక్క ఎరను ఒక్కసారిగా అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేసినప్పుడు దాని పళ్ళు అనేవి చాలా యూనిక్గా పనిచేస్తాయి. ఒక్కసారి అటాక్ చేయడంగానే ఆ చేపను 2 ముక్కలుగా చీల్చి పడేస్తుంది. దాంతో అది వెంబడే చనిపోతుంది. అంత ఫాస్ట్గా కదులుతుంది. ఇది మనుషుల మీద సాధారణంగా అయితే దాడి చేయదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే అప్పుడప్పుడు దాడి చేయడం జరుగుతుంది. నెంబర్ 5, గ్రేట్ వైట్ షార్క్. ఈ గ్రేట్ వైట్ షార్క్ పేరు వినగానే ఈ ప్రపంచంలోనే అతి భయంకరమైన చేపల్లో ఇదిగా ఒకటి మనం టక్కున చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇది అంత భయంకరమైన రూపంతో అంత వెయిట్తో ఉంటుంది. దీని పళ్ళు మాత్రం చాలా కొచ్చగా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఇది దాని యొక్క ఎరను ఈజీగా 2 ముక్కలుగా చీల్చిపడేసి మొత్తం చంపివేయడం జరుగుతుంది. ఇది చాలా డేంజరస్ అయిన చేప. ఇది మనుషుల మీద కూడా చాలాసార్లు దాడి చేసింది. ఇలా దాడి చేయడం ద్వారా ఇది అతి భయంకరమైన చేపల్లో మొదటిదిగా మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా భయంకరమైన చేప. నెంబర్ 4, స్పార్క్ సీ లయన్ ఫిష్. ఇది చూడడానికి చాలా అందంగా మనకు కనిపిస్తుంది. కానీ చాలా డేంజరస్ అయిన చేప. ఎంత డేంజరస్ అంటే దీని కనుక మనం పట్టుకోవాలని చూసినాం అనుకోండి, ఇక అంతే సంగతులు. ఎందుకంటే దీనికి ఉండే పదునైన కత్తులు లాంటి నిర్మాణాల వల్ల ఇవి చాలా డేంజరస్. దీని వెనుక మనం ఒకవేళ పట్టుకోవడానికి ట్రై చేస్తే ఇది కనుక మన బాడీకి గుచ్చుకుంది అనుకోండి, ఇది చాలా మనకు నొప్పి కలుగుతుంది. అందుకే ఇది చాలా డేంజరస్ అయిన చేప. కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఇది సాధారణంగా అయితే మనుషుల మీద దాడి చేయదు. ఎప్పుడో రేర్గా మాత్రమే దాడి చేయడం జరుగుతుంది. నెంబర్ 3, పప్పర్ ఫిష్.
ఇది అతి భయంకరమైన చేపల్లో ఇది కూడా ఒకటి. చూడ్డానికి మనకు అస్సలు అలా కనిపించదు, ఎందుకంటే ఇది చాలా చిన్నగా మెల్లగా కదులుతూ ఉంటుంది. ఇలా మెల్లగా కదలడం వల్ల వీటికి వేరే జంతువుల నుంచి ప్రమాదం ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. అందువలన ఇది దీనిపైన దాడి చేయడానికి ఏదైనా జంతువు వచ్చినట్టయితే ఒక్కసారిగా ఇది ఒక చిన్న బెలూన్ లాగా మారిపోతుంది. ఇలా బెలూన్ లాగా మారిపోగానే ఇతర జంతువులు భయపడి వెంబడే దూరంగా వెళ్ళిపోతాయి. అందువల్ల అలా రక్షణ పొందుతుంది. ఇది మనుషులకు ప్రమాదకరమా అంటే చాలా ప్రమాదకరమే, ఎందుకంటే దీనిలో టెట్రోటాక్సిక్ అనే విషం ఉంటుంది. ఇది సైనైడ్ కంటే 25 రెట్లు అతి పవర్ఫుల్. ఇది కనుక మనం ఎవరైనా చెఫ్ వండినట్లయితే మనం చాలా జాగ్రత్తగా దాన్ని తయారు చేస్తారు, లేదంటే మన ఫోటోకి దండేయాల్సి ఉంటుంది. నెంబర్ 2 స్టోన్ ఫిష్. ఇది చాలా బద్ధకమైన చేపల్లో ఇది మొదటిగా చెప్పొచ్చు, మళ్ళీ భయంకరమైన చేపల్లో కూడా ఇది చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక స్టోన్ లాగా ఒకే దగ్గర నిల్చొని స్టోన్ లాగా కదలకుండా ఉండగలదు. ఇలా స్టోన్ లాగా కదలకుండా ఉంటే మనకేం ప్రమాదం మనం అని అనుకుంటాం, కానీ వీటిపైన ఒక చిన్న చిన్న ముళ్ళ లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిలో పాయిజన్ ఉంటుంది. ఆ పాయిజన్ అనేది కోబ్రా విషయానికి అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మనం తెలియకుండా దీనికి ఒక్క ముళ్ళు మనకు గుచ్చుకున్నట్టయితే అప్పుడప్పుడు మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అంత డేంజరస్ అయిన చేప ఇది, చూడడానికి చాలా డేంజరస్. నెంబర్ 1 బాక్స్ జెల్లీఫిష్. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తూ మన కళ్ళని మోసం చేసే చేపల్లో ఇది మొదటిగా చెప్పొచ్చు, ఎందుకంటే ఇది చాలా డేంజరస్ అయిన చేప. ఎంత డేంజరస్ అంటే దీనికి పక్కన చిన్న చిన్న ముళ్ళ లాంటి పాయిజన్ ఇంజెక్షన్ లాంటివి ఉంటాయి. ఒకవేళ దీని కనుక విక్టిమ్ కనుక తాకినట్టయితే దానిలోని విషం పూర్తిగా ఇంజెక్ట్ చేయబడుతుంది. ఇలా ఇంజెక్ట్ అవుతే మనిషి ఈజీగా చనిపోతాడు. ఈ ప్రపంచంలోనే అతి భయంకరమైన చేపల్లో ఇది కూడా ఒకటి, ఎందుకంటే దీనికి యాంటీడోట్ అనేది ఉండదు. ఇది ఎక్కువగా మనకు ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. ఇది చాలా డేంజరస్ అయిన చేప. ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్.